సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఈ సినిమాకి సంబంధించిన థర్డ్ సింగిల్ లేటెస్ట్ గా బయటకు వచ్చింది. అసురహననం అని ఆ పాటకి టైటిల్ పెట్టారు. పాటలో సాలిడ్ పవర్ఫుల్ వైబ్రేషన్ ఉంది. కిరవాణి గారు ఎంతో మనసు పెట్టి ఇష్టంగా ఆ పాటని కంపోజ్ చేశారు. ఆ పాటకు సంబంధించిన ప్రతి అణువులోనూ కీరవాణి గారు ఎంత శ్రద్ధగా చేశారో కనపడుతుంది, అర్థమవుతుంది. సూపర్ మోటివేషనల్ వైబ్రేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు. అది పౌరుషాన్ని ఉత్తేజపరుస్తుంది, వీరత్వాన్ని తట్టి లేపుతుంది, పరాక్రమానికి స్పెషల్ ఎలివేషన్ ఇస్తుంది. సాంగ్ అంతా కూడా సూపర్ అంటే సూపర్ ఉందని చెప్పాలి. బేసిక్గా అయితే ఆ ట్యూన్లోనే ఓ మ్యాజిక్ ఉంది. చిన్నగా మొదలు పెట్టారు, స్లోగా ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు, చివరికి వచ్చేప్పటికి మామూలు ఇంపాక్ట్ కాదు, బ్లాస్టింగ్ ఇంపాక్ట్ ఇచ్చారు. ఆటం బాంబ్ పేల్తనట్టే ఉంది. అంత బాగా కంపోజ్ చేశారు, అంత బాగా డ్రైవ్ చేశారు పాటని. మనం పాట వినటం మొదలుపెట్టినప్పుడు నార్మల్గానే అనిపిస్తుంది. వినే కొద్దీ ఆ పాటలోకి వెళ్ళే కొద్దీ మనలో కూడా కనపడని ఆవేశం మెల్లమెల్లగా మొదలయ్యి పాట చివరికి వచ్చేప్పటికే కట్టలు తెంచుకుంటుంది. అంత విశేషంగా ఉంది ఆ పాట. ఆ పాట వినేటప్పుడు మనకు కూడా ఏదో ఒక ఆయుధం ఇస్తే రెడీ అయిపోతాం. అవతల పక్క ఎంత పెద్ద శత్రువు ఉన్నా సరే వెళ్ళిపోతాం ఫైట్ చేయడానికి, కుమ్మవతలు పడేస్తాం. అలాంటి మోటివేషన్ ఇస్తుంది ఆ పాట. అందులో అలాంటి పవర్ ఉంది, మామూలుగా లేదు అసలు ఆ పాట వింటుంటే. పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, నాకు ఎప్పుడైనా నాలో పౌరుషం తగ్గింది అనిపిస్తే ఈ పాట వింటాను అని. తప్పులేదు, అది నిజం, 100% నిజం. అది ఎవరైనా సరే కాస్త డిప్రెషన్లో ఉన్నా, సాధించలేము అన్న ఫీలింగ్ వచ్చినా ఈ పాట వింటే వస్తుంది ఊపు, వేరే రకంగా ఉంటుంది. మనల్ని గట్టిగా ఉత్తేజపరుస్తుంది, ఉరుకులెత్తిస్తుంది. అలాంటి విశేషం ఉంది ఈ సాంగ్లో. కాకపోతే స్వచ్ఛమైన తెలుగు ఉంది, పదాలు కొంచెం కఠినంగా ఉండొచ్చు. వాటిని అర్థం చేసుకుంటూ ఈ పాటని ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా వేరే రకమైన ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం. పదాలని అర్థం చేసుకోవాలి, ఎమోషన్ని తీసుకుంటే సరిపోదు. ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంది, ఎమోషన్ ఇవ్వాల్సిన ఇంపాక్ట్ కిక్కు ఇచ్చేస్తుంది. కానీ ఆ పదాలను కూడా 1-2 సార్లు అర్థం చేసుకోవాలి, లేదా రాసుకుని ఏంటి దీనికి అర్థం అని తెలుసుకుని అప్పుడు పాటను వింటుంటే నిజంగా ఓ ప్రత్యేకమైన అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుద్ది. విశేషం ఉన్న పాట, అందులో అనుమానమే లేదు. మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. కొన్ని పాటలు జస్ట్ విని ఎంజాయ్ చేయడం వరకే ఉంటాయి, కానీ ఈ పాట అలా కాదు. ఈ పాట ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఆవేశాన్ని, అవసరమైన ఆవేశాన్ని మేల్కొల్పుతుంది ప్రతి మనిషిలోనూ. అన్యాయానికి వ్యతిరేకంగా, ఓటమికి వ్యతిరేకంగా పోరాడండి అని ఈ పాట మేల్కొల్పుద్ది. అలాంటి విశేషం ఉంది ఈ పాటలో. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. రిపీట్గా వింటే ఈ పాట ఇచ్చే ఇంపాక్ట్ ఖచ్చితంగా స్పెషల్గా ఉంటుంది. చూసేటప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. ఆ పాటలో ఉన్న ఎమోషన్ని తన పర్ఫార్మెన్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తున్నారు. సూపర్ ఇంపాక్ట్ ఇస్తున్నారు. ఈ పాటలో కనిపించే యాక్షన్ ఎపిసోడ్స్కి సంబంధించి పవన్ కళ్యాణే కొరియోగ్రఫీ చేశారు, ఆయనే ఆ ఫైట్స్ని డిజైన్ చేశారు అని తెలుస్తుంది. పాట వింటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న యాక్షన్ పార్ట్స్ని చూస్తుంటేనే మంచి ఊపు వస్తుంది. ఇంకా సినిమాలో ఆ పాట ప్రాపర్గా రన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం, అందులో అనుమానమే లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణే శ్రద్ధగా డిజైన్ చేసి ఆ ఫైట్ చేశారు అంటే ఇంకా స్పెషల్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి స్పెషల్ ఫీస్టే అది, అందులో అనుమానమే లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఈ పాటకు సంబంధించి, ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకమైన అభిమానంతో ఉన్నారనే చెప్పాలి. ఆయన కెరియర్లో ఇలా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించడం ఇదే ఫస్ట్ టైం. ఇలాంటి పీరియాడిక్ ఫిలిమ్స్ అవసరం, చేయట్లేదు. మన పెద్ద హీరోలు చాలా తక్కువగా చేస్తున్నారు, ఎవరో ఒకరిద్దరు తప్పించి. రాజమౌళి లాంటి డైరెక్టర్ పూనుకుంటే తప్పించి ఎవరు కూడా గట్టిగా ట్రై చేయట్లేదు, కానీ అవసరం. మన తెలుగు సినిమా మూలాలు పౌరాణిక, జానపద సినిమాల్లో ఉన్నాయి. ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రావాలి. ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇవ్వడం కోసం ఆ సినిమాలు, ఆ తరహా కథలు మళ్ళీ రావాలి. అందుకని నేనైతే బలంగా కోరుకుంటున్నాను, హరిహర వీరమల్లు పెద్ద హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ చేసి ఒక సినిమా హిట్ అయింది అంటే ఇంకా ఎక్కువ మంది ధైర్యం చేసి అలాంటి సినిమాలు, అలాంటి జోనర్లో కథలు చేయడానికి ముందుకొస్తారు. ఆ రకంగా ఒక ప్రత్యేకత, ప్రాధాన్యత ఉన్న సినిమానే ఈ హరిహర వీరమల్లు సినిమా అని చెప్పొచ్చు. 17వ శతాబ్దంలో హరిహర వీరమల్లు ఔరంగజేబుకి ఎగనెస్ట్గా ఫైట్ చేస్తాడు. అలాగే మొఘలాయుల దగ్గర ఉన్న కోహినూరు వజ్రాన్ని సొంతం చేసుకోవడం కోసం అతను రకరకాల ప్రయత్నాలు చేస్తాడు అని వినపడుతున్నాయి కథకు సంబంధించిన కొన్ని విశేషాలు. అవి యాజ్ ఇట్ ఈజ్గా సినిమాలో ఉంటాయో లేదో తెలియదు, కానీ కొంతవరకు ఇదే నేపథ్యం అని అర్థమవుతుంది. జూన్ 12న రిలీజ్ అవుతుంది హరిహర వీరమల్లు. ఈలోపు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా గ్రాండ్గానే ప్లాన్ చేశారు. మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసి వండర్ఫుల్ కంటెంట్తో సినిమా థియేటర్స్కి వచ్చి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ది బెస్ట్ హరిహర వీరమల్లు మూవీ టీమ్. తర్వాత ఇంకొక విషయాన్ని మాట్లాడాలి. అదేమిటి అంటే, 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా జూన్ 1 నుండి థియేటర్స్ మూసేద్దాం, నిరసన తెలియజేద్దాం, సమ్మె ప్రకటిద్దాం అని ఎగ్జిబిటర్స్ మాట్లాడుకోవడం వినిపిస్తుంది. పబ్లిక్గా మీటింగ్లు పెట్టే వాళ్ళు ఈ ప్రకటనలు ఇస్తున్నారు. ఇక్కడ సమస్య ఉంది, ఆ సమస్యకి సొల్యూషన్ కూడా ఉందనే చెప్పొచ్చు. సమస్య ఏమిటి అంటే, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, మంచి సినిమాలు వచ్చినప్పుడు థియేటర్స్ సేఫ్ అయిపోతున్నాయి. ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పుడు, డ్రై సీజన్ నడుస్తున్నప్పుడు థియేటర్స్ దెబ్బ అయిపోతున్నాయి. వాటికి ఇన్కమ్ ఉండట్లేదు, వాటిని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. కానీ డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు సేఫ్గానే ఉన్నారు. వాళ్ళకి రకరకాల ఆప్షన్స్ ఉండటం మూలంగా. నిర్మాతలు అయితే ఓటీటీల మూలంగా
సేఫ్ అయిపోయి ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్కి వస్తున్నారు లాభాల కోసం. బట్ ఎగ్జిబిటర్స్ పరిస్థితి అది కాదు. సినిమాలు ఆడితేనే ప్రతి నెల సినిమాలు వస్తేనే వాళ్ళు జీతాలు ఇవ్వగలుగుతారు, మెయింటెనెన్స్ తీయగలుగుతారు థియేటర్స్ నుంచి. లేకపోతే థియేటర్స్ మూసేసుకోవాల్సిన పరిస్థితి. చాలా థియేటర్స్ ఇప్పటికే మూతపడిపోయాయి. ఈ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడాలి అంటే వాళ్ళు కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నారు. అవైతే సరిపోవు, అవి సరైన పరిష్కారాలు కాదు అన్నదే కొంతమంది అభిప్రాయం. రెంట్ బేస్ మీద సినిమాలను ఆడించమని డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతున్నారు. అది మాకు లాభదాయకం కాదు. షేర్ బేస్ మీద అయితే మేము కూడా బెనిఫిట్ అవుతాం అంటున్నారు. బట్ అది డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో ఉంటుంది, నిర్మాతల చేతిలో ఉంటుంది. దాన్ని డిమాండ్ చేసి తీసుకోలేని పరిస్థితి. కాకపోతే ఒక విషయం మాత్రం రిక్వెస్ట్ చేయొచ్చు ఇండస్ట్రీ నుంచి అందరూ కలిసి. అదేమిటి అంటే పెద్ద హీరోల సినిమాలు 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి. అలా కాకుండా మోహన్ లాలిజం ఈ సిద్ధాంతాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్లై చేస్తే ఖచ్చితంగా థియేటర్స్కి పూర్వ వైభవం వస్తుంది. థియేటర్స్ నష్టాలు పాలవో, థియేటర్స్ కలకల్లాడతాయి, వాటికి ఎప్పుడూ ఫీడింగ్ ఉంటుంది. అంటే పెద్ద హీరోలు పెద్ద సినిమాలు మాత్రమే చేస్తున్నారు. చిన్న హీరోలు కూడా ఓ మాదిరి సినిమాలు తీయడానికి కూడా చాలా ఎక్కువ టైం తీసేసుకుంటారు. అలా ఉండకూడదు. మలయాళంలో మోహన్ లాల్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. చిన్న సినిమాలు, చిన్న కథలతో తక్కువ టైంలో సంవత్సరానికి ఒక సినిమా చేయండి చాలు, థియేటర్లు సర్వైవ్ అయిపోతాయి. మోహన్ లాల్ గారు చూడండి, మొన్న ఎంపురన్ రిలీజ్ అయింది, నిన్న తొడరం రిలీజ్ అయింది, రేపు ఆగస్టులో ఇంకొక సినిమాని రిలీజ్ చేసేస్తున్నారు. ఆయన కమిట్మెంట్ అన్బిలీవబుల్. హిట్టా ప్లాపా సంబంధం లేదు, ఆయనకు ఒక స్టార్డమ్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని మంచి కథలు ఎంచుకుంటున్నారు. ఖాళీ లేకుండా తన వీలు ప్రకారం సినిమాలు తీసేస్తున్నారు, బయటికి తీసుకొస్తున్నారు. అలా ఒక స్టార్ ఎక్కువ సినిమాలు తీయడం మూలంగా థియేటర్స్కి హెల్ప్ అవుద్ది, ఓటీటీలకి ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది, చాలా మంది టెక్నీషియన్స్కి పని దొరుకుద్ది, ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకే సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టేద్దామని చిన్న సినిమాలు చేయడం మానేస్తే మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది. కొంతమంది స్టార్స్ ఒక ఆప్షన్ పెట్టుకోవాలి ఇండస్ట్రీ కోసం, థియేటర్స్ కోసం. ఒక చిన్న సినిమా చేస్తే బాగుంటుంది సంవత్సరానికి. మరీ ఎక్కువ రోజులు కాల్ షీట్లు ఇవ్వకుండా ఓ 30 రోజుల్లో 40 రోజుల్లోనూ కంప్లీట్ అయిపోయే విధంగా చిన్న కథల్లో మోహన్ లాల్ గారు యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. బెనిఫిట్ ఎక్కువ హీరోనే తీసుకోమనండి, ఇబ్బంది ఏమీ లేదు. సినిమా బాగా ఆడింది, బంపర్ ప్రాఫిట్స్ వచ్చాయి, అందులో మేజర్ షేర్ హీరోకి ఇచ్చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత మేజర్ షేర్ నిర్మాతలు తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఏదైతే ప్రాఫిట్ మిగులుద్దో అది సరిపోతుంది థియేటర్లు సర్వే అవడానికి, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సర్వే అవడానికి. ఒక స్టార్ హీరో చిన్న సినిమాతో, చిన్న బడ్జెట్ సినిమాతో పెద్ద బ్లాక్ బాస్టర్ కొడితే ఎంతో మందికి ఉపయోగం ఉంటుంది, ఎంతో మంది సర్వే అవుతారు, ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, థియేటర్స్ ముందులో కొలాప్స్ అవ్వకుండా ఉంటాయి. దీనికి సంబంధించి మాత్రం మోహన్ లాల్ గారి పద్ధతిని, మోహన్ లాల్ గారి విధానాన్ని అందరూ స్టార్ హీరోలు పాటించాలి. అప్పుడే థియేటర్స్ సమ్మె చేయడం, థియేటర్స్ మూసేస్తాం, థియేటర్స్ మూసేసి కళ్యాణ మండపాలు చేయడం, ఇలాంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. కానీ దీనికి సంబంధించి కొన్ని కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అవి అవాయిడ్ చేయలేని పరిస్థితి. దానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. మంచి కథలు చిన్న బడ్జెట్లో చేయడానికి పెద్ద హీరోలు రెడీ అయినాయి, కాకపోతే అలాంటి మంచి కథలు కూడా రావట్లేదు. అది కూడా ఇక్కడ ప్రాబ్లమే. మంచి కథలు ఉండి దాన్ని ప్రాపర్గా డీల్ చేయగలిగే డైరెక్టర్లు ఉంటే స్టార్ హీరోలు కూడా ఆ పద్ధతికి రావచ్చేమో. ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంది కథలకు సంబంధించి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి కథలు రావట్లా, చాలా తక్కువగా మాత్రమే మంచి కథలు వస్తున్నాయి, వాటిని పెద్ద హీరోలు తీసుకుంటున్నారు. చిన్న డైరెక్టర్లు కూడా ఓ మంచి కథ తయారు చేయడం కోసం 2-3 సంవత్సరాల టైం తీసుకుంటున్నారు. తెలుగులో రైటర్స్కి కొరత ఉంది, మంచి కథలకు కొరత ఉంది. దాన్ని పరిష్కరించినప్పుడే థియేటర్స్ ఇప్పుడు ఏదైతే ఇబ్బందులు పడుతున్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారాలు దొరుకుతాయి. సో ప్రాపర్ పరిష్కారం కోసం, సరైన పరిష్కారం కోసం, సమూల పరిష్కారం కోసం వెయిట్ చేయాలి, దానికోసం వెతకాలి. అంతేకాని టెంపరీ సొల్యూషన్స్ మూలంగా, టెంపరీ పరిష్కారాల మూలంగా అయితే ఉపయోగం ఉండదు. థియేటర్స్ వ్యవస్థ బలోపేతం అవ్వాలంటే స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోవాలి, మంచి పద్ధతులు అలవాటు చేసుకోవాలి ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.